బంగారం మేలిమే బంగారం తేనె కంటే తీపి జుంటే తేనె దారాలు బంగారం మేలిమే బంగారం ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ చదివి చూడు ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము. మనం పాట పాడుతున్నాం కదా, ఏం పాట పాడుతున్నాం? రెండో పాటలో జమ్ములో తమ్ముని దాచిన మిరియామును గమనించు అని పాడుతున్నాం కదా. మిరియాం ఎవరు? మోషే అక్క కదా. మరి మోషే తల్లి పేరేంటి? మోషే తండ్రి పేరు అడగలేను, మోషే తల్లి పేరు అడిగాను. అమ్రామ. అమ్రామ లేడీ ఆఫ్ బాయ్? అమ్రామ ఎవరు? యోకేబేదు భర్త పేరు. ఏం పేరు? అమ్రామ. తల్లి పేరు యోకేబేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మీ భాగం మీరు గట్టిగా స్పష్టంగా చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము తీసుకుని దానికి జిగటమనను కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి యోటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికెత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని పిలుచుకొని వస్తున్నా అని. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం వరకు ప్రభా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నీ కృప చూపిస్తూ నీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున మీరు పిలువబడినటువంటి రీతిగా ఈ రీతిగా ఈ దినమును ప్రభా సమకూడి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకొని అయ్యా సజీవ లెక్కలో నాయన మమ్మల్ని మా తండ్రి మీరు ఆయుష్ను పొడిగిస్తూ మన దినదినము కూడా నూతనపరుస్తున్నటువంటి దేవానికి వందనాలు. ఈ సమయం అనేకులకు లేదు, మాకు మాత్రం మీరు సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నటువంటి నీ యొక్క ఆయా ప్రణాళికను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సహోదరుల కూడికలో చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి ఇక్కడ చేరి ఉన్నటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క నా అనాదికాల సంకల్పంలో ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకుంటూ వస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నికలేనటువంటి దాన్ని ఆయన అభాగ్యురాల్ని అయినప్పటికీ కూడా మీరు తండ్రి నీ యొక్క అమూల్యమైన పిలుపుతో పిలుచుకొని నీ పిలుపుకు తగినట్టుగా అయ్యా మీరు నిలబెడుతున్న నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు. మీ యొక్క నామమును బట్టి ప్రభా మీరు బలపరుస్తారండి, ఆయన ధైర్యపరుస్తారండి, ప్రోత్సహిస్తారండి. నా యొక్క ఆత్మతో నింపుతురమని ప్రార్థిస్తున్నాం. కృపను దయచేయండి
అది ఇక్కడ కూడిన బిడ్డలకి అర్థమయ్యే రీతిలో నీ యొక్క వాక్కును మీరు అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని బిడ్డలుగా దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా అర్థమయ్యే రీతిలో మీరే బోధిస్తారని నమ్మతి విశ్వాసంతో ఆది నుంచి అంతవరకు మీరే బాధ్యత వహిస్తారమని ప్రార్థిస్తూ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన శక్తి కలిగినాము ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యొకేబేదు యొక్క భర్త పేరు అమ్రాము. యొకేబేదుకి ఎంతమంది పిల్లలు? గట్టిగా చెప్పండి, తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి, తెలియకపోతే తెలుసుకుంటారు. అమ్మా ముగ్గురు. ఎవరు? ఒక్కళ్ళు చెప్పండి, అందరు చెప్తే అర్థం కావట్లేదు. ఓకే, మోషే, అహరోను, మిరియాము. అయితే ఆ యొక్క యొకేబేదు యొక్క జీవితంలో ఆ యొక్క ఆమె పుట్టినటువంటిది ప్రదేశం ఎక్కడ? ఐగుప్తు. ఐగుప్తులో తను జన్మిస్తూ వచ్చింది. ఐగుప్తు ఎట్లాంటిది? ఐగుప్తు ఎట్లాంటిది? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉండి ఏమనిపించారు? బానిసత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఐగుప్తు అనేది ఎంతో భయంకరమైనటువంటి ప్రదేశం అన్నమాట. కాబట్టి ఆ యొక్క ఐగుప్తులో ఎవరు పుట్టారు? యొకేబేదు జన్మిస్తూ వచ్చింది. ఆమె హెబ్రీ స్త్రీ అన్నమాట. కాబట్టి ఆ యొక్క ఐగుప్తులో జన్మించినటువంటి జన్మించిన తర్వాత తన యొక్క జీవితంలో తాను ఒక క్రైస్తవురాలుగా, అంటే ఒక హెబ్రీ స్త్రీలు ఎవరు? చురుకైనటువంటి వారు. హెబ్రీలు దేవుని ఎరిగినటువంటి ప్రజలు. కాబట్టి ఆ యొక్క హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారని మనం బైబిల్ గ్రంథంలో చదివినాం. ఇంతకుముందు మీకు తెలిసి ఉండవచ్చు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారని బైబిల్లో ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క చురుకుదనం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, అంటే ఒక భక్తి కలిగినటువంటి స్త్రీగా జీవించాలంటే అది సామాన్యమైన విషయమేనా? సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోకి తీసుకెళ్లి ఎన్నో శ్రమలు పెడుతూ వచ్చారు, బానిసత్వంలో ఉంటూ వచ్చారు. కాబట్టి అట్లాంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఈ యొక్క యొకేబేదు కూడా జన్మిస్తూ వచ్చిన తర్వాత తన యొక్క జీవితంలో దేవుని యొక్క భయంలో పెరుగుతూ వచ్చింది. దేవుని యొక్క భయంలో పెరుగుతూ వచ్చింది. తర్వాత ఆమె యొక్క జీవితంలో ఆమెకి అమ్రాము తన భర్తగా ఉంటూ వచ్చాడు. తర్వాత తనకున్నటువంటి ముగ్గురు పిల్లలు ఎవరు? అహరోను, మోషే, మిరియాము. అహరోను, మోషే, మిరియాము వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు ఏం పని చేస్తూ వచ్చారు? అహరోను ఏం చేశాడు? అహరోను ఏం చేస్తున్నాడు తెలీదా? మోషే. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించింది ఎవరు? మోషే. నాయకుడిగా చేయబడుతూ వచ్చావు. మిరియాము మంచి ప్రవక్తి, పాటలు పాడుతూ ఉండేది, వాయిద్యాలు వాయిస్తూ ఉండేది. అవునా? మరి వీళ్ళు ఎలాగ అట్లా అయ్యారు? వాయిద్యాలు ఉట్టిగానే వస్తాయా? పాటలు ఉట్టిగానే పాడడానికి వస్తుందా? రాదు కదా. దానికి ఎవరు ఉండాలి? ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అవునా? ట్రైనింగ్ ఇవ్వకుండా, నేర్చుకోకుండా మనకు ఒక పాట కానీ వాయిద్యాలు వాయించడం కానీ, తర్వాత ఒక నాయకత్వం, అంటే ఒక ప్రజల్ని నడిపించే నాయకత్వంలోకి రావాలంటే దానికి ఏం కావాలి? నేర్చుకునేటువంటి గుణం కావాలి, నేర్చుకోవాలి. తర్వాత అహరోను కూడా తన యొక్క ముగ్గురు పరిస్థితులు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ వచ్చాయి. ఎందుకు అలా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, తన తల్లి యొకేబేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి ఏం బోధిస్తూ వచ్చేది? దేవుని యొక్క భక్తిలో ఎలా ఉండాలో బోధిస్తూ వచ్చింది. అవన్నీ రాయబడుతూ లేవు, కానీ వాళ్ళ యొక్క పెంపకంలో, వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి మనము అవన్నీ కూడా గమనిస్తే, పరిశీలిస్తే ఏమైంది? యొకేబేదు పిల్లల్ని చాలా భక్తిగా పెంచుతూ వచ్చింది.
భక్తిగా పెంచింది, దేవుని దయలో పెంచుతూ వచ్చింది. ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన అంటే తన ఇంటిలో వాక్యాన్ని బోధిస్తూ, పాటలు పాడిస్తూ, వాక్యంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అదంతా కూడా ప్రజలకి చెప్తూ వచ్చింది. కాబట్టి ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు అని చెప్పి మనము అనుకున్నాం కదా ఇందాక. ఆ మాట ఎందుకు అనంటే, మిరియాము చిన్న పిల్ల. మోషే పుట్టినప్పుడు మిరియాము ఎంత ఉంటది? చిన్నమ్మాయి కదా. అయితే మోషే పుట్టినటువంటి ఆ కాలంలో ఐగుప్తు రాజు ఏం చేశాడు? ఆ దినాల్లో మోషే పుట్టినటువంటి ఆ కాలంలో 2 సంవత్సరాల బాబు ఎవరైతే పుడతారో వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలి. అవునా? చంపేయాలనే ఆజ్ఞ పుట్టినప్పుడు అప్పుడు ఏం చేశారు అంటే, మిరియాము ఎంతో జ్ఞానంగా ఆలోచించింది కదా. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి దైవ జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ లోకపు జ్ఞానము మనం ఆలోచించకూడదు. దేవుని యొక్క జ్ఞానంలో మనము ఎదుగుతూ రావాలి. చురుకైన విధముగా మనం ఆలోచించాలి. ఏదైనా కూడా ఇట్టే పసిగట్టేయాలి. అర్థమవుతుందా? అది దేవుని కార్యమా, ఈ లోక సంబంధమైనటువంటి కార్యమా అనేది మనం ఏం చేయాలి? ఇట్టే పసిగట్టేయాలి. కాబట్టి ఆ యొక్క దినాల్లో ఆ యొక్క 2 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడిని చంపమని రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క పని వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ పిల్లలు దొరుకుతారా చంపేద్దామని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. మరి ఈ చిన్న బాలుడిని చిన్నపిల్లలు ఏం చేస్తారు? కడుపులో నొప్పి వచ్చినా ఏడుస్తారు, ఆకలేసినా ఏడుస్తారు, తిన్నది అరక్కపోయినా ఏడుస్తారు కదా, ఎన్నో విధాలుగా. కాబట్టి మరి వాళ్ళని ఆపడం ఎలాగా? ఆపలేం కదా. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని ఆపడం చాలా కష్టం. కానీ ఈ యొక్క ఎక్కేవేది ఏం చేసింది? ఏడుపు బయటికి వినబడలేదు. మరి ఏడుపు బయటికి వినబడకుండా ఆమె అడవిలో, జమ్ము ఎక్కడ దొరుకుతుంది? చెరువులో దూరంగా, ఊరు బయట ఎక్కడో దొరుకుతుంది కదా. మరి జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పోసి దానికి లోపల వాటర్ పోకుండా దానికి అంతా కూడా ఏం పోసింది? కీలు పూస్తూ వచ్చింది. ఈ పని అంతా సాధ్యమవుతుందా? అహరోన్ చిన్నోడు, మిరియాము చిన్నదే. మరి పెట్టి ఎట్లా తయారు చేయాలి? జమ్ము ఎట్లా తేవాలి? ఈమె బయటికి వెళ్తే బాబు ఏడవడా? ఏడుస్తాడు కదా, అందరికి తెలుస్తుంది. ఎల్లింట్లో కూడా బాబున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కానీ దేవుని యొక్క జ్ఞానంతోటి ఆమె ఎంతో చురుకైన విధంగా ఏం చేసింది? వెళ్ళి జమ్ము తెచ్చి ఆ పెట్టె తయారు చేసింది. ఆ పెట్టె తయారు చేసిన తర్వాత దానికి కీలు పోసింది. అవన్నీ కూడా ఇంట్లో ఉంటాయా? ఉండవు కదా. వాటి కోసం ఎంత ప్రయాసపడాలి? నీరసంగా నీళ్లు కారకుండా ఉంటాయి, అన్నీ వస్తాయా? రావు కదా. ఏం కావాలి? దానికి చురుకుతనం కావాలి. కాబట్టి ఎంతో చురుకైనటువంటి విధంగా ఆమె ఏం చేసింది? వెళ్ళి జమ్ము తెచ్చింది, కీళ్ళు పోసేసి దాంట్లోకి వాటర్ పోకుండా మంచిగా తయారు చేసేసి ఏం చేసింది? మోషేని దాంట్లో పడుకోబెడుతూ వచ్చింది. పడుకోబెట్టి ఎవరైతే అంటే ఈ బాలుడిని ఈ నదిలో వదిలిపెడితే మరి ఆ బాలుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికో వెళ్ళిపోతే ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. మోషే పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఇప్పుడు తల్లిగా ఆమె చేయాల్సింది ఏంటి? ఆ కొడుకుని భద్రపరచాలి. కాబట్టి ఆ కొడుకుని ఏం చేసింది? ఎప్పుడైతే ఆ యొక్క రాజకుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? కుమారుని ఎంతగానో స్వీకరిస్తూ వచ్చింది కదా. కుమారుని ఆ ఏడులో పడుకోబెట్టినప్పుడు ఆ నీళ్ళలో కొట్టుకొని పోతే జమ్ము దగ్గర ఒక దగ్గర ఆగిపోతే అక్కడ ఆమె చూస్తూ వచ్చింది. ఆమె చూసి ఆ బాలుని తీసుకొని, ఇది పెంచిందంతా మనకి తెలుసు కదా. కాబట్టి ఇలాగ ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి పనులు చేసేవారుగా ఉండాలి. ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యొకేబేదు కూడా చాలా తెలివిగా, ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేస్తా, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని పిల్లలకు వాక్యం చెప్తూ వాళ్ళని మనం పెంచుతా ఉంటే పిల్లలు ఎలా పెరుగుతారు? దేవుని యొక్క దయలో పెరుగుతూ ఉంటారు. మోషే, మిరియాము, అహరోను ఒక పై స్థాయిలో ఉన్నారు అని అంటే
తల్లి పెంచిన పెంపకాన్ని బట్టి తల్లి మాటకు లోబడుతూ వచ్చారు, తల్లి మాటకు విధేయులుగా ఉంటూ వచ్చారు. తల్లి మాటను ఏమాత్రం కూడా జవదాటలేదు. ఇప్పుడున్న పిల్లలు వింటున్నారా? వినట్లేదు. ఎందుకు వినట్లేదు? లోపం పిల్లల్లో కాదు, తల్లిదండ్రులలో ఉంది లోపం అని నేను భావిస్తాను. మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఆ లోపం మందే. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఏ పొద్దు ప్రతి మీటింగ్కి వస్తాము, ప్రతి సందర్భంలో మనం పాల్గొంటాము, ప్రతి మీటింగ్లో మనం ఏం చేస్తాం? పరిచర్య చేసే వారంగా ఉంటాము, ప్రతి విషయంలో పాల్గొంటాం. మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం ఎక్కడన్నా పోని, నువ్వేం చేయాలి? నీ పని నువ్వు చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, రావాలి. నువ్వు రక్షింపబడినటువంటి విధానం అదేనా? కాదు కదా. దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? దేవుని యొక్క దయలో, దేవుని యొక్క భక్తిలో మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన కుటుంబాన్ని కూడా ఆ భక్తిలోనే పెంచుతూ రావాలి. పిల్లల్ని పట్టించుకోము, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం, మనం మాత్రమే వస్తాం. మన పిల్లల్ని మందిరానికి తీసుకొని రాము. వాళ్ళు ఏమైపోతే మనకి పట్టింపు ఉండదు. అర్థమవుతుందా? పట్టింపు కావాలి. మనం ఎంతో సమయాన్ని వెచ్చించి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మనం ఒక్కళ్ళమే దేవుని మాటలు విని దేవునిలో ఉంటే మరి మన పిల్లలు, భర్త ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం గమనించుకోవాలి. మనం గమనించుకొని ఆ యొక్క చురుకైనటువంటి విధానంలో చురుకైన ఆలోచన రావాలి. చురుకైన ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనము మన పిల్లల్ని ఎలా పెట్టుకోవాలి, మన భర్తని ఎలా చూసుకోవాలి, మన కుటుంబం ఎట్లా ఉంది అని చెప్పి చూసుకోవాలి. మనం పాట పాడుకున్నాం కదా. ఏం పాట పాడుకున్నాం? ఓ మహిళ మరువకు నేడు, ఆ పాట పాడుకున్నాం. దాంట్లో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు పెరికి వేసుకుంటుంది. పెరికి వేసుకోవడం అంటే ఇల్లుని పీకి పక్కన పెట్టడం కాదు, పిల్లల్ని కాపాడుకోలేకపోవడం, పిల్లల్ని సరైన రీతిలో పెంచకపోవడం, పిల్లల్ని భక్తిలో పెంచకపోవడం, పిల్లలకి వాక్యాన్ని బోధించకపోవడం, పిల్లలకి దేవుని యొక్క పాటలు నేర్పించకపోవడం. అర్థమవుతుందా? అదే కుటుంబాన్ని పాడు చేసుకోవడం. భర్త గురించి కూడా పట్టించుకోము. దేవుడు నమ్ముకున్నటువంటి వారైనా నమ్ముకోకపోయినా మన ప్రవర్తనను బట్టి, మనం నడిచే నడవడిని బట్టి మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని రాబట్టుకోవాలి. అమ్మ నడిచే మార్గం మంచిది, అమ్మ చెప్పే బోధ మంచిది, అమ్మ పాడే పాటల్లో ఎంత అర్థం ఉంది అని చెప్పేసి పిల్లలు ఏం చేయాలి? గ్రహించుకోవాలి. గ్రహించుకోవాలంటే వెంటనే గ్రహించుకుంటారా? గ్రహించుకునే వయసు వచ్చిన తర్వాత గ్రహించుకుంటారా? ఎప్పటి నుంచి గ్రహించుకుంటారు? పుట్టిన దగ్గర నుంచి మనం ఏం చేయాలి? వాళ్ళకి కొంచెం కొంచెం మాటలు వస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి. అమ్మాను, అత్తాను అని నేర్పించుకుంటారు. ఎవరు? వేరే వాళ్ళు అందరు కూడా అత్తను, మామాను అని నేర్పించుకుంటారు. మనం ఏం చేయాలి? ఏసయ్యా ఏసయ్యా అను ప్రార్థన చేసేది నేర్పించాలి. చేతులు జోడించేది, రైతులాడి చెప్పుమనేది, ఇవన్నీ కూడా భక్తి కలిగినటువంటి మాటలు, భక్తి కలిగినటువంటి అలవాట్లు ఏం చేయాలి? మన పిల్లలకి నేర్పించుకోవాలి. నేర్పించుకోకపోతే ఆ యొక్క నష్టం అనేది, దాని యొక్క నష్టం అనేది మనమే భరించాలి. అర్థమవుతుందా? రేపొద్దున్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు మాట వింటారా? వినరు. సరిపోని పెళ్లిళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి? భక్తిలో ఉంటారా? వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. మీ అమ్మ నీకు నేర్పించలేదా? మీ నాన్న నీకు నేర్పించలేదా? మీ తల్లి చెప్పిన బోధ ఇదేనా అని చెప్పి మీ తల్లి గుడికి పోతుంది కదా, నీకేమైంది అని అంటారు. అప్పుడేం చెప్తారు? అప్పుడేం చెప్పడానికి ఉండదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వినరు మాట. చిన్నప్పుడే ఏం చేయాలి? మనం చెప్పుకోవాలి. చిన్నప్పుడే చెప్పుకున్న తల్లులు చాలా మంది ఉన్నారా? పిల్లల్ని అలా పెంచి మందిరానికి తీసుకురాంగలోనే నువ్వు మోకరించలా అని చెప్పక ముందే సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఒళ్ళో పడుకోబెట్టి నువ్వు పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకు వచ్చిరాని మాటల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
పిల్లలకి దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాట తల్లి చెప్పిన బోధ ఎప్పుడు కూడా త్రోసివేయరు. ఎవరు? జ్ఞానవంతులు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే తల్లి దగ్గర నుంచే రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, భక్తి కలిగినటువంటి స్త్రీ అని మనం చూస్తా వచ్చాం. నిర్గమకాండం 2:3 చూడండి. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్మపెట్టు తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేది. ఇక్కడ ఏం చేసింది? జ్ఞానంగా భక్తిలో పెంచడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎలా వస్తుంది? ఇంట్లో ఉంటే నేను నా కుమారుణ్ణి నేను దాచుకోలేదు, ఈయన ఎక్కడ పెట్టాలి? ఏదో రకంగా ఆ పిల్లవాడిని సేవ్ చేయాలి. ఆ సేవ్ చేయడానికి ఏం మార్గం పెంచాలి, ఏం ఆలోచించాలి, ఎన్ని రోజులు ప్రార్థించి ఉంటుంది, ఎంతగానో ఆ బాబు కోసం ప్రయాసపడి ఉంటుంది. కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఏం చేసింది? ఆ జమ్ము తెంచడం, ఆ కీలు బూయడము అవన్నీ చేసిన తర్వాత మిరియాము ఇల్లు మోషే ఒడ్డున, అక్కడ ఏటి ఒడ్డున వదులుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది దాన్ని గమనించు. ఆ ఒడ్డుమ్మటే మిరియాము వెళ్తూ వచ్చా. ఆ బాక్స్ ఎక్కడికైతే వెళ్తుందో అది ఎంత దూరం వెళ్ళి ఉంటుందో. ఏటి ఒడ్డులో బాక్స్ పెడితే అది కొట్టుకుపోతూనే ఉంటుంది కదా. పారే నీళ్ళల్లో ఒక బాక్స్ వేస్తే అది వెళ్తూనే ఉంటుంది కదా. మనకంతా ఏటి ఒడ్డున ఉన్నాం కాబట్టి మనకు తెలుసు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. పాపం మిరియాం ఎంత దూరం పోయి ఉంటుందో. అవునా? అలా వెళ్తానే వెళ్ళిపోయి ఆ యొక్క రాజకుమారి దగ్గర స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఈ మిరియాం కూడా ఏం చేసింది? ఆలస్యం చేస్తే మరి ఏమైపోయేదో, ఎలాగ ఆలోచించేవాళ్ళో. కానీ వెంటనే చురుగ్గా ఆలోచించి ఏం చేసింది? ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడుతూ వచ్చింది. ఈయన హెబ్రీడ్ అని ఆమె రాజకుమారితో చెప్పిన తర్వాత చూడండి, హెబ్రీ కుమారుడు అని ఉంటుంది ఇక్కడ. ఓకే, చూసారా? ఆ పిల్లవాడి బాక్స్ ఎప్పుడైతే తీసి చూస్తూ వచ్చాడో ఏడుస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ఏడుపు అనేది ఏమైపోయింది? కనికరాన్ని పుట్టించింది అనమాట. కనికరాన్ని పుట్టిస్తూ వచ్చింది. అర్థమవుతుందా? కనికరాన్ని పుట్టిస్తూ ఆ ఏడుపును చూసి ఆమె కనికరించి ఈయన ఎవరు? హెబ్రీలో ఒక కుమారుడు అని చెప్పేసి ఆమె గ్రహిస్తూ వచ్చినప్పుడు ఇది అవుతూనే తోడ అంటే అది ఆలోచించడంలోనే అది అయిపోకముందే ఏం చేసింది? మిరియాం వచ్చి రాజకుమార్తెతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడడానికి తెగించగలుగుతారా? ఎందుకని? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రాజకుమారితో మాట్లాడడానికి అనుమతిస్తారా? అనుమతించారు కదా. అవన్నీ చూసిందే మిరియాము. అవన్నీ ఆలోచించలేదు. ఆలోచించకుండా ఏం చేసింది? చురుకుగా వెళ్ళిపోయి అమ్మా వీరి కొరకు పాలిచ్చి పెంచే తల్లిని తీసుకురావాలా అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు అలాగే తీసుకొని రమ్మా అని చెప్తూ వచ్చినప్పుడు ఎవరిని తీసుకొస్తారు? యోకేబేదునే తీసుకొస్తారు. అంటే తన తల్లినే తీసుకొస్తారు. తల్లి ఏం చేస్తుంది? ఆమె వచ్చిన తర్వాత ఆమెను ఏం చెప్తారు? అమ్మా ఈ బాలుని నా కొరకు పాలిచ్చి పెంచు. ఎవరి కొరకు? రాజకుమార్తె కొరకు ఏం చేయాలి? పాలిచ్చి పెంచాలి. పాలిచ్చి పెంచినందుకు ఆమెకి ఏమొస్తుంది? జీతం ఇస్తానని చెప్తూ వచ్చింది. కన్న తల్లి దాసీగా పనిచేస్తా వచ్చింది. ఎవరికి? కుమారుడికి దాసీగా పనిచేస్తూ వచ్చింది. ఎందుకు అంత తగ్గించుకుంది? ఎందుకు అలా చూస్తూ వచ్చింది అని అంటే ఆ కుమారుని పట్ల ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఈ యొక్క కుమారుడు ఏం చేయాలి? బ్రతికి
ప్రయోజకుడుగా కావాలి, ప్రయోజకుడు చేయాలని ఆమె ఉద్దేశం. కాబట్టి ఆయన పెరుగుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మోషన్ చంపడానికి ఎవరైనా వస్తారా? ఎవరైనా మోషన్ చంపడానికి తెగిస్తారా? తెగించరు. ఎవరు? ఎందుకని తెగించరు? కుమారుడు కాబట్టి ఆమె పెంచమని చెప్తూ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి చెప్తుంది. ఎవరైతే చంపడానికి తిరుగుతున్నారో వాళ్ళకి ఈ విషయము అర్థమై ఉంటుంది. కాబట్టి ఆ బాలుని ఏం చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కాబట్టి అప్పుడు ఆ పాలిచ్చి పెంచుకుంటా కూడా ఆమె ఏం చేసింది? నువ్వు రాజకుమారుడివి, నువ్వు ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి అని చెప్పిందా? చెప్పలేదు. ఆమె ఏం చేసింది? ఆమె పాలిచ్చి పెంచుకుంటా దేవుని యొక్క దయలో పెంచుతూ వచ్చింది, భక్తిలో పెంచుతూ వచ్చింది. ఎన్ని రోజులకైనా రాజకుమార్తె నా దగ్గర ఉంచదు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. మరి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత రాజకుమార్తెకు ఉండవలసినటువంటి రాజరికంలో ఉండవలసిన పనులు మాత్రమే నేర్పించాలి. కాబట్టి నేర్పించాలి, కానీ అవి నేర్పించలేదు. ఏవి నేర్పించింది? దేవుని యొక్క దయలో పెరగడం నేర్పించింది, ఆ భక్తిలో నేర్పిస్తూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము చాలా చురుకైనటువంటి విధంగా ఆలోచించి ఆ పిల్లవాడిని ఆమె పెంచుతూ వచ్చింది. మనం కూడా ఏం చేయాలి? యోకేబేదులాగా మనం పిల్లల్ని పెంచుదామా వద్దా? పెంచాలా? పెంచడం అంటే అంత సులువైన పనేనా? సులువైన పని కాదు. కానీ కష్టమైనా కూడా పిల్లల విషయంలో ఎంతో భారంగా మనం ప్రార్థించాలి, ప్రయాసపడాలి, వాళ్ళ కొరకు క్రయాన్ని చెల్లించాలి, సమయాన్ని హెచ్చించాలి. మనకు సమయం లేదులే, పొద్దున్న లేకపోతే అన్నం కూర వండుకోవడం, చేలోకి వెళ్ళిపోవడము, బట్టలు ఉతుక్కోవడము, ఇంట్లో పనులు చేసుకొని చేలోకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తే ఈడెక్కడ తిరుగుతాడో ఏం చేస్తాడో. అవునా కదా? వాడు బడికి పోతాడో లేదో తెలియదు, ఊర్లో ఎక్కడ తిరుగుతాడో. ఎంతమంది అలాగా బళ్ళు ఎగ్గొట్టి బుక్స్ ఎక్కడో పడేసి అడ్డగోలకు తిరిగి రావడం, ఇంట్లోకి వెళ్ళి స్నానాలు చేసి రావడం, ఎంతమంది ఆగమైపోలేదు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన బహుమానాలు, కాబట్టి మనం ఆ బహుమానాల్ని ఎంతో జాగ్రత్తగా పెంచాలి. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి కానీ, ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి కానీ మనకు హక్కు లేదు. నా పిల్లోడు కదా, నేను కొట్టుకోవచ్చు, నేను తిట్టుకోవచ్చు, ఎవరు నన్ను అనడానికి లేదు అని అనడానికి లేదు. దేవుడిచ్చిన పిల్లలు వాళ్ళు, దేవుడికి మాత్రమే అధికారం ఉన్నది, మనకు లేదు. మనం వాళ్ళని పెంచడం వరకే, ప్రయోజకులను చేసేది దేవుడే. కాబట్టి దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. దేవుడు ఎలా చెప్తే అలాగ మన పిల్లల్ని పెంచాలి. మరి దేవుని పిల్లల్ని అలాగ పెంచాలంటే మనం ఎలా వినాలి? వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలి? పొద్దున్నే లేచి మనము బైబిల్ చదవము, ప్రార్థన చేసుకునే అలవాటు ఉండదు. దేవుని మాటలు మనలో నోట్లో నుంచి రావు. ఇక్కడ ఉన్నంతసేపే మనకి దేవుని మాటలు కానీ దేవుని వాక్యం కానీ గుర్తుండదు. బయటికి వెళ్ళిపోతే ఏముండదు, మన ఇష్టం, మనం ఎట్లయినా మాట్లాడచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా, ఎవరు ఉండరు, మన ఇష్టమేగా. యోకేబేత్ దగ్గర ఎవరున్నారు? ఎవరన్నా ఉండి చెప్తున్నారా? మరి ఆమె ఎలా నేర్చుకుంది? దేవుని యొక్క భక్తులు ఎలా పెరిగింది ఆమె? కాబట్టి మనం గమనించుకోవాలి. మనం గమనించుకొని దేవుడు మనం ఎక్కడున్నా కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాడు. మన మాటలో, మన ప్రవర్తన, మన అవిధేయత, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాడు. దేవుడు చూడడు అని మనం భ్రమపడొద్దు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లల్ని ఇష్టానుసారంగా కొట్టడము, ఇష్టానుసారంగా పెంచడము అలా చేయొద్దు. దానికి ప్రతిఫలం కూడా లెక్క ఒప్పచెప్పాలి. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులుగా మనం గద్దించాలి, చెప్పాలి. కానీ మనం పెంచే రీతి క్రమంగా లేనప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళని మనం గద్దించే హక్కు మనకు లేదు. కాబట్టి
అలా జాగ్రత్తగా ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటాం, అదంతా గమనించడానికి మన జీవితంలో మనం ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఎక్కువసేపు ప్రార్థించే వారంగా ఉండాలి. బైబిల్ చదివి అనేకమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఆత్మీయంగా మనం లేకపోతే మన కుటుంబాన్ని మనం కట్టుకోలేము. మన కుటుంబంలో మనం ఏం నేర్పలేము. మనం మంచిగా లేకపోతే మన కుటుంబస్తులు కూడా మన మాట వినరు. మనం బైబిల్ చదువుకుంటే చిన్న రా నాన్న అని చెప్పి వాడు బైబిల్ చదవమంటే నువ్వు చదివినా నేను చదవడానికి అంటాడంట. చెప్తారు, పిల్లలు కంపల్సరీగా గమనిస్తూ ఉంటారు. అందులో చిన్నపిల్లలు మరీ డేంజర్. ఇప్పుడున్న జ్ఞానం చాలా ఎక్కువ చిన్నపిల్లలకు. సండే స్కూల్ పరిచర్యలో సండే స్కూల్లో ఉన్న పిల్లలు ఇట్టే చిన్న చిన్న విషయాలకు కూడా గమనిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు ఏదైనా కూడా. కాబట్టి పిల్లల దగ్గర మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుకునే మాట పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉందా లేదా అవి చూసుకోవాలి. మనం హెబ్రీ చురుకైనటువంటి వారిని చదువుకున్నాం కదా. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీసులు ఐగుప్తు దేశం స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. కాబట్టి ఇక్కడ ఏం చేశారు? రాజు ఆజ్ఞ ఏంటి? ఎవరైతే అబ్బాయిలు పుడతారో, మగవాళ్ళు ఎవరైతే పుడతారో వాళ్ళు ఏం చేయాలి? కాన్పులోనే నలిపేసి చంపేయాలి అనే ఆజ్ఞ. కాబట్టి ఈ మంత్రసానులు ఎవరు? హెబ్రీలు. హెబ్రీలు అంటే దేవుని నమ్మినటువంటి వారు. వాళ్ళు ఆ పని చేయగలరా? చేయలేరు. ఏం చేశారు? వాళ్ళు ఆ కానుపు చేసిన తర్వాత ఏం చేశారు? మేము వెళ్ళి కానుపు చేసేదానికంటే ముందుగానే ఏమైపోయారు? వాళ్ళు ప్రసవించారు అని చెప్తున్నారు. అంటే ఎంతో చురుకైనటువంటి ఆలోచన జ్ఞానం అన్నమాట. చురుకైన విధంగా ఆలోచించాలి. మనం కూడా ఈ లోకంలో భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలు, మన కుటుంబము భక్తిగా పెంచుతున్నామా లేదా, దేవుని యొక్క దయలో ఉంటున్నారా లేదా అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. సామెతలు సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చూసారా? చురుకుగా ఉండటము అనేది గొప్ప భాగ్యం అంట. అది దేవుడిచ్చే భాగ్యం. కాబట్టి మరి చురుకుగా ఉంటారో సోమరులుగా ఉంటారో అది మన చేతిలోనే ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి బిడ్డలమైన మనము సోమరులుగా ఉండి ఏమి అంతుపట్టినటువంటి ప్రజలంగా మనం ఉంటే మనం ఏమన్నా ఉపయోగకరంగా ఉంటామా? దేవుడు మనం రక్షించుకున్నటువంటి ఉద్దేశం మనం నెరవేర్చగలుగుతామా? నెరవేర్చలేము. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాళ్ళని పెంచుతూ, అంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఆ వరాలు అనేది మనం గ్రహించుకోవాలి. నన్ను దేని నిమిత్తం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి, మోషే విషయంలో నీ ప్రణాళిక ఉంది, అది నెరవేరుస్తూ వచ్చారు. యొకేబేదు కూడా తన యొక్క పిల్లల విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచుతూ వచ్చింది. మరి నా విషయంలో నువ్వు నన్ను రక్షించుకున్నావు కదా, నేనేం చేయాలి, నా పని ఏంటి? ఒకసారి గమనించుకుంటారా? నా పని ఏంటి? నువ్వు నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభువా? నా జీవితంలో నేనేం చేయాలి? ఎప్పుడన్నా అడిగారా? మౌనంగా ఉండమనలేదు నేను. ఎప్పుడన్నా అడిగారా అని అడిగాను తెలుగులోనే. ఎప్పుడైనా నా పని ఏంటి,
మీరు నన్ను రక్షించుకున్న ఉద్దేశం ఏంటి? ఎందుకు రక్షించుకున్నారు? నేనేం చేయాలి ప్రభువా చెప్పండి అని ఎప్పుడన్నా అడిగారా? మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని పిలుచుకున్నాడు, ఈ స్థాయిలో ఉంచాడు. మిమ్మల్ని పిలిచాడు దేవుడు. మీరు ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు? మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఎప్పుడన్నా గమనించుకున్నారా? పరీక్షించుకోవాలి. ఇప్పటి వరకు అడగలేదా? ఇక అడగండి. ఈ దినం నుండి ప్రభా నేను ఇప్పటి వరకు నేను అడగలేదు, ఈ దినం నేను అడుగుతున్నాను, ప్రభా నన్ను ఎందుకు రక్షించుకున్నారు మీరు? నా విషయంలో మీ చిత్తం ఏంటి? నేను ఏం చేయాలి? నేను ఈ పనిలో ఏ భాగంలో నేను పని చేయాలి అని అడగండి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? నీ పని ఏంటో, నేను రక్షించిన ఉద్దేశం ఏంటో దేవుడు తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? ఈ కొన్ని మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవుని దగ్గర ఇంతకాలము నేను జీవించినటువంటి జీవితంలో నీ యొక్క ఉద్దేశం నా జీవితంలో ఏమైందో ప్రభా నేను గ్రహించలేకపోయాను. ఇక నుండి ఈ దినం నుండి నేను నూతనంగా తీర్మానం చేసుకుంటాను, నీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాను ప్రభా. ఇక నుంచి నువ్వు దేని నిమిత్తం అయితే నన్ను ఏర్పాటు చేసుకున్నావో ఆ ప్రణాళికలోనికి నేను వచ్చేటట్లుగా నాకు సహాయం చేయండి అని చెప్పి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఓకేనా?